ఆ గ్రామ పాఠశాల విద్యార్థులు లేక వెలవెలబోయింది. మూతపడే స్థాయికి పడిపోయింది. గ్రామంలోని పాఠశాలకు ఎలాగైనా పూర్వ వైభవం తేవాలనుకున్నారు ఆ గ్రామస్తులు. తలా కొంత డబ్బు పోగేసి పాఠశాలను బాగు చేశారు. దీంతో ఈ విద్యా సంవత్సరం విద్యార్థుల సంఖ్య పెరిగింది. జిల్లాలో మిగతా పాఠశాలలకు ఆదర్శంగా నిలిచింది ఆ స్కూల్. కామారెడ్డి జిల్లా కామారెడ్డి మండలం క్యాసంపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గత 2 ఏళ్ల ముందు వసతులు సరిగ్గా లేకపోవడంతో 23 మంది విద్యార్థులే మిగిలారు. పాఠశాలలో ఏడాదికేడాది విద్యార్థుల సంఖ్య తగ్గుతూ ఉండటంతో బడి మూతపడే స్థాయికి చేరింది. దీంతో గత విద్యా సంవత్సరంలో స్కూల్లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎలాగైనా తమ పాఠశాలను కాపాడుకోవాలని నిర్ణయించారు గ్రామస్తులు. ఇందుకోసం 2025-26 విద్యా సంవత్సరానికి గాను స్కూల్లో మెరుగైన వసతులు కల్పించాలని నిర్ణయించారు. క్యాసంపల్లి ప్రాథమిక పాఠశాల 2024-25 సంవత్సరంలో మేము బదిలీపై వచ్చి ఈ ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టడానికి అవకాశం జరిగింది. 8 నుంచి 9 లక్షల వరకు విరాళాలు సేకరించి తరగతి గదులను నిర్మించడం జరిగింది. మంచినీటి సౌకర్యము, అదేవిధంగా మరుగుదొడ్లు రిపేర్ కూడా జరగడం జరిగింది. నేను వచ్చినప్పుడు ఈ పాఠశాలలో 27 మంది పిల్లలే ఉండిరి. విద్యా కమిటీ ద్వారా, అమ్మ ఆదర్శ కమిటీ ద్వారా ఈ క్యాసంపల్లి గ్రామస్తుల సహకారంతో ఇప్పుడు 132 మంది ఏప్రిల్ 24 నాటికి మా పాఠశాల ఉండిరి. ఈ విద్యా సంవత్సరం కూడా ఆ విద్యార్థులు ఇంకా కూడా పెంచడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. గవర్నమెంట్ స్కూల్లో కొంచెం కొత్తగా చేయాలని చెప్పేసి అని పిల్లలకు టై, బెల్ట్, షూ కంపల్సరీ చేసి, యూనిఫామ్ కంపల్సరీ చేసేసి, దాని తర్వాత పిల్లలను పికప్ అండ్ డ్రాప్ కోసం ఆటో పెట్టినాం ఇక్కడ. అంటే ప్రతి ఇంటికి ప్రతి స్టూడెంట్ దగ్గరికి ఆటో వెళ్తుంది. ఆటో వెళ్ళి తీసుకొని వస్తుంది. ఏ గవర్నమెంట్ స్కూల్లో ఇలాంటి ఫెసిలిటీ లేదు. అందుకని చెప్పేసి ప్రైవేట్కు ధీటుగా మేము ఈ స్కూల్ను డెవలప్ చేసుకున్నాం. గత ఏడాది విద్యా సంవత్సరంలో కొంతమంది యువత గ్రామస్తులు ఇతర దాతల సహకారంతో సుమారు 7 లక్షల రూపాయలతో 3 తరగతి గదులు నిర్మించారు. పాఠశాల ఆవరణలో పిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులు, పరికరాలు ఏర్పాటు చేశారు. తరగతి గదుల్లో ఒక డిజిటల్ క్లాస్ రూమ్ ను ఏర్పాటు చేశారు. ప్రధాన ఉపాధ్యాయుని ఆలోచనకు గ్రామస్తులు తోడు కావడంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. విద్యా కమిటీని ఏర్పాటు చేసుకుని ఆ కమిటీ సూచనల మేరకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యువకులు సభ్యులందరూ కూడా కలిసి ప్రైవేటు పాఠశాలకు దీటుగా మన పాఠశాలలోనే ఇంగ్లీష్ విద్య అనేటువంటిది ఎందుకు ఉండకూడదు అనే భావంతో ఇక్కడ ఇంగ్లీష్ అనేటువంటిది ప్రారంభించుకొని పిల్లలందరూ కూడా ఈ ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా మన పాఠశాలను తయారు చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఇక్కడ కూడా టీచర్స్ అనేటువంటి వాళ్ళని ఏర్పాటు చేసుకొని విద్యార్థులందరినీ కూడా మోటివేషన్ చేసి ఇక్కడ ఇంగ్లీష్ బోధన అనేటువంటిది ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ప్రైవేట్ పాఠశాల ఎలాగైతే సౌకర్యాలు ఉన్నాయో మన పాఠశాల కూడా అలాగే కల్పించుకోవాలనే ఉద్దేశంతో గ్రామస్తుల సహకారంతో యూత్ వాళ్ళు ముందుకొచ్చి చేయడం జరిగింది. పర్ఫార్మెన్స్, టీచర్ల పర్ఫార్మెన్స్, హెచ్ఎం సార్ గారు, నరసింహరావు సార్ గారు వచ్చిన తర్వాత కూడా మంచి డెవలప్మెంట్ అయింది. వాళ్ళు టీచర్స్ బృందము బాగానే ఉన్నది. మళ్ళీ విలేజర్స్ నుంచి మేము డెవలప్మెంట్ కమిటీ నుంచి 2 వాలంటీర్లను పెట్టినాము, ఒక ఆయమ్మను కూడా పెట్టుకున్నాము. 3 ప్రభుత్వ ఉపాధ్యాయులకు తోడుగా 2 ఇంగ్లీష్ మీడియం విద్యా బోధించే విద్యా వాలంటీర్లను నియమించారు. దాంతో గత ఏడాది 131 మంది విద్యార్థులు చేరారు. క్యాసంపల్లి గ్రామంతో పాటు క్యాసంపల్లి తండా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నుంచి విద్యార్థులు రావడానికి పాఠశాలలో ఒక ఆటో ఏర్పాటు చేశారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి నామమాత్రపు ఫీజులు తీసుకొని విద్యా వాలంటీర్లకు, ఆటో డ్రైవర్కు జీతభత్యాలు ఇస్తున్నారు. ఈ క్రమంలో గత ఏడాది ఈ పాఠశాల నుంచి కొంతమంది స్టూడెంట్స్ గురుకుల పాఠశాలల్లో అర్హత సాధించారు. హెచ్ఎం గారు నరసింహరావు ఆదేశం మేరకు వాళ్ళు 8 మంది ముంగడు వచ్చి మా గ్రామ పంచాయతీ లోపల ఉన్నటువంటి ఒక ప్రాథమిక పాఠశాలకు ఉన్నత పాఠశాల వెళ్ళాలన్న ఉద్దేశంతో దీనికి అన్ని విధాలుగా సహాయ సహకారం అందించి దాదాపు 8 నుంచి 9 లక్షల వరకు ఖర్చు పెట్టి అన్ని విధాలుగా చాలా మంచిగా ఇక్కడ బోధన కూడా మంచిగా చెప్తున్నారు. ఒక కమిటీ తయారు చేసి స్కూల్ని మళ్ళీ మూతపడకుండా చేయడం జరిగింది. మా పిల్లలు కూడా ఇక్కడనే జాయిన్ చేసి నేను ఇక్కడనే వివిగా చేస్తున్నాను. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి బడిబాట గవర్నమెంట్ స్కూళ్ళను పరిరక్షించుకోవాలి అని ఎంత దృఢ నిశ్చయంతో ఉందో దానికి ఎగ్జాంపులే ఈ పాఠశాలగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను రాకన్నా ముందు ఇక్కడ స్ట్రెంత్ ఆన్లైన్లో చూసినా కూడా చాలా తక్కువ ఉండే. ఇప్పుడు ప్రీ ప్రైమరీ కూడా మనం ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. ప్రభుత్వం ఈ సంవత్సరమే అనుమతి ఇచ్చింది. కానీ మా పాఠశాల ప్రత్యేకత ఏంటంటే మనం లాస్ట్ ఇయర్ నుంచే ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాము. దానివల్ల స్ట్రెంత్ 100+ ఎప్పుడో మారింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ స్కూళ్ళ మీద నమ్మకం ఉంచి ప్రభుత్వ స్కూళ్ళను పరిరక్షించి
దానికి తమ పిల్లల్ని ప్రభుత్వ స్కూల్లోనే జాయిన్ చేయాల్సిందిగా కోరుతున్నాను. స్కూల్ ప్రిన్సిపల్ చొరవతో స్థానిక యువత సహకారంతో ఈ సంవత్సరం పాఠశాలలో అడ్మిషన్లు గణనీయంగా పెరిగాయి. ప్రాథమిక పాఠశాలలో వసతులు కల్పించి విద్యార్థుల సంఖ్య పెంచడంతో గ్రామస్తులతో పాటు పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.